హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో శుక్రవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయనేది అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే నైరుతి రుతుపవనాలు ఈరోజు ఉత్తర అరేబియా సముద్రము, రాజస్థాను, హర్యానా మరియు పంజాబ్లలో మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించాయి. తద్వారా దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించేనట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇక మరోవైపు చూస్తే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో చూసుకుంటే రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు. ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచేందుకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇక వీటి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం రోజున మేఘావృతమైన వాతావరణంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, అలాగే కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇక మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొనింది. ఈదురుగాలు వీస్తాయని, ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్స్ వద్ద నిలబడకూడదని అయితే సూచించింది. సో ఇది మనకు అఫీషియల్ వెదర్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.